స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ విజయా సింగం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో మనం చూసేది ఏంటి అనంటే చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ లైఫ్లో స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ ఇప్పుడు మంచి రిలేషన్లో ఉంటారు, పెళ్ళైపోయి ఉంటుంది, కానీ ఏదో చిన్న అట్రాక్షన్, ఎవరైనా చిన్న ఓదార్పు ఇచ్చినా, ఫ్యామిలీలో చిన్న డిస్టర్బ్ ఉన్నా వేరే వాళ్ళు చిన్న ఓదార్పు ఇస్తారనుకోండి, అది ఎక్కడ లేని ఆనందాన్ని తెచ్చిపెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ వెనకాల పరిగెత్తి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు. అంత పవర్ ఉంటుందా ఈ అట్రాక్షన్లో? ఎందుకు ఒక రిలేషన్లో ఉండగా ఇంకా వేరేది కోరుకుంటూ ఉన్నారు? అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, లవ్లో ఉన్నా కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈవెన్ మ్యారేజ్ అయినా కానీ ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వై దే ఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ వన్ రిలేషన్? ఇప్పుడు ఎస్పెషల్లీ మనము ఈ న్యూస్ కానీ కల్చర్ కానీ చూస్తున్నాము. అంటే ఎప్పుడో 10th క్లాస్లోనో ఎప్పుడో విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాట్సాప్ ద్వారా మొత్తం కూడా ఒక గ్రూప్ అవ్వడం అండ్ దెన్ గెట్ టుగెదర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం. అఫ్ కోర్స్ అంటే ఒక 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలవడం అనేది జరుగుతుంది. ఆ ముందులో వాళ్ళకు ఉన్నటువంటి ఏవో చిన్న కైండ్ ఆఫ్ ఇంపాక్చువేషన్స్, ఏవో చిన్న చిన్న రిలేషన్షిప్స్ అనేవి ఉండుంటాయి. వీళ్ళు ఒక్కసారిగా వెళ్ళి అక్కడ కలిసినప్పుడు వాళ్ళ పలకరించే విధానం కానీ, వాళ్ళు డీల్ చేసే విధానం కానీ వీళ్ళకి ఎలా అనిపిస్తోందంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వాళ్ళు ఇచ్చేటువంటి తీపి తీపి మాటలు కానీ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగంటే ఇంకా ఎలా ఉన్నావు అంటే వీళ్ళు ఫస్ట్లీ ఫ్యామిలీలో ఏదో చిన్న చితక గొడవలు అనేవి ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే దగ్గరగా మంచిగా ఇంపాక్చువేషన్ ఉన్నటువంటి పర్సన్స్ వచ్చి ఇన్నాళ్ళ తర్వాత నేను చూస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా అని ఒక్క మాట అడగాలి చూడు. ఇంకా అడిగిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నేను అతన్ని గనక అతనితో ఉన్నట్లయితే ఇంకా నేను ఎంత బాగుండేదాన్ని, ఇది కూడా ఉండేది, ఇంత కష్టం అనేది ఉండేది కాదు కదా. ఒక్కసారిగా ఇక్కడ పిక్చర్ వేసేసుకుంటారు అన్నమాట, రీల్స్ రన్ అయిపోతాయి. ఆహా, మూవీలో చూసుకున్నట్టు వెనక బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్గా చాలా, అంటే ఏమి సమస్యలు లేకుండా వెళ్ళిపోయినట్టు ప్రేమ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు. సో అక్కడ ఏమనిపిస్తుందంటే వాళ్ళకి, అబ్బా ఈ బాధలు ఎందుకు, ఎంత ఆనందం, మొహం అనేది ఒక పువ్వులా వికసిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనగానే నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా, ఆ రోజుల్లో నేను తెలియక చెప్పలేకపోయాను, అంత డేర్ లేదు నాకు అప్పుడు, అంత కెరీర్లో కంప్లీట్గా నేను సెటిల్ అవ్వలేకపోయాను, అదర్వైజ్ నేను నిన్ను మిస్ చేసుకునే వాడినే కాదు అని ఒక జెంట్ లేడీకి కానీ మళ్ళీ చెప్పేటప్పటికి వీళ్ళల్లో ఏంటంటే అది మళ్ళీ పొందాలి అనేటువంటి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. ఈ గ్రాటిఫికేషన్లో ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. మనకి గ్రాటిఫికేషన్ అని ఉంటుందంటే ఒక అర్జ్ వచ్చింది, ఒక కోరిక, ఒక డిజైర్ వచ్చింది అంటే అది పూర్తి చేసుకోవాలి అనే దాంట్లో గ్రాటిఫికేషన్ అంటాం అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారా, వాళ్ళు వెంటనే ఆకలైనా ఏదన్నా దాహమైనా ఏదైనా తట్టుకోలేరు, వెంటనే కావాలి, ఏడ్చేస్తూ ఉంటారు, ఇళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటారు. దాన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. అవుట్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది అనమాట అది. మనం పెరిగే కొద్దీ మనం ఏంటంటే మనం ఏజ్ వైజ్గా అందులో కొంచెం డిలేడ్ గ్రాటిఫికేషన్ చూపిస్తాం. ఏది మంచి కాదు, ఏది రియాలిటీ, ఏది మొరాలిటీ, ఈ గ్రౌండ్స్ అన్ని చూసుకొని మనం ప్లెజర్ని దాటి ముందుకెళ్తాం అనమాట. ఎప్పుడు ఎంతవరకు ఏది తీసుకోవాలి అనేది. కాకపోతే ఇది ఏజ్ పెరిగినా కూడా మళ్ళీ అదే తత్వంలో ప్లెజర్ కోసం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో వచ్చినప్పుడు వెనక నిజాలు వాస్తవాలు ఏం కనిపించవు, రియాలిటీ కనిపించదు, మొరాలిటీ కనిపించదు మోర్ ఓవర్. కాబట్టి ఓన్లీ ప్లెజర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇతనితో వెళ్తే అసలు మామూలుగా ఉండదు కదా, ఇన్స్టెంట్లీ దే వాంట్ దట్ డిజైర్ టు బి గ్రాటిఫైడ్. దానికోసం వాళ్ళు ఏంటంటే అది దాటి వెళ్ళిపోతారు, వెనక ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఫేస్ చేసేద్దాం, నాకు ఇది కావాలి, ఈ ప్లెజర్ కావాలి అనే పాయింట్లో వెళ్ళిపోతారు. అంటే ఆ టైంకి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి అస్సలు ఉండదు, అవగాహన ఉండదు. ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులతో బాండింగ్ ఎంత ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాండింగ్ ఉంది, వాళ్ళు సొసైటీలో నన్ను మాత్రం ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా ఒక తల్లి పట్ల ఒక పర్స్పెక్టివ్ తీసుకుంటారు ఈ విషయంలో అనేది ఏమి ఆలోచించరు. నాది, నా కోరిక నేను ఎలా తీర్చుకుంటున్నాను, నేను ఎలాగా ఆ పాయింట్లో నేను హ్యాపీగా ఉన్నాను అనే ప్లెజర్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి. ఐ సైడ్ they will be missing the reality part, they will be missing the morality part, only the pleasure part they will see.
అందుకే ఇన్స్టెంట్గా ఆ ప్లెజర్ అనేటువంటి ఆ కోరిక, ఆ ఆనందం అనేటువంటిది అప్పటికప్పుడు అది తీరిపోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ కొత్త బంధాలతో వాళ్ళు కొత్తగా రెక్కలు విప్పుకున్న పక్షిలాగా వెళ్ళిపోవాలని చూస్తారన్నమాట. అలాంటివి చాలా చూస్తున్నాం. అంటే ఇలాంటి కండిషన్లు ఎవరైనా అంటే సైకాలజిస్ట్ ని అప్రోచ్ అవుతారా, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్ ని లీడ్ చేస్తారా? ఈ మీరు ఇలాంటి కేసులు చూసి ఉంటారు కదా, ఈ అట్రాక్షన్ అంటే తట్టుకోలేకపోతున్నాను, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతోంది అని కొంచెం రియలైజ్ అయ్యి సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన కేసెస్ ఉంటాయి? లేదు మేడం, టు బీ ఫ్రాంక్ ఇలాంటి కేసెస్ అయితే రాలేదు. వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాక ఇక వాళ్ళు పూర్తిగా డిటాచ్డ్గా వెళ్ళిపోయారు అనేవి మనం న్యూస్ వింటున్నాం తప్పితే ఇప్పటి వరకు ఈ కేసెస్ అయితే నాకు ఇలా అనిపిస్తుంది, ఒక సజెషన్ ఇస్తారా అనే విధంగా ఎవరు రావట్లా. అక్కడ వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం రియాలిటీ చెకప్ చేస్తాం, ఎకాలజీ చెక్ చేస్తాం. ఎకాలజీ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది, మీతో పాటు మీ సొసైటీకి ఎంత మంచి జరుగుతుంది, ఇంకా దాటితే మీ కంట్రీకి ఎంత మంచి జరుగుతుంది. ఇది ఎకాలజీ చెక్ అనమాట. కంట్రీ దాకా వెళ్ళకపోయినా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, మీకు ఎంతవరకు మీ ద నెక్స్ట్ ఫ్యామిలీ ఆర్ మెంబర్స్ ఉంటుంది, మీకు క్లింగాన్ అయి ఉన్నటువంటి వీళ్ళకి ఎంతవరకు మంచి, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతవరకు. ఇది ఒక ఎకాలజీ చెక్ అండ్ రియాలిటీ చెక్ అనేది చేస్తాం అనమాట. అక్కడ వాళ్ళకి అది నచ్చదు కదా. కాబట్టి ఇలాంటి కేసెస్ అయితే నా దగ్గర వరకు ఇంతవరకు రాలేదు. వాళ్ళకి తెలుసు, తెలియనిదైతే మన దగ్గరకు వస్తారు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది. బట్ దే ప్రయారిటైజ్ ద pleasure over the reality or morality. They prioritize the instant gratification of their desires. ఓకే, ఇప్పుడు ఎంతో మంది ఈ అట్రాక్షన్ లో ఉండి ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ కండిషన్ లో ఉండే వాళ్ళకి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకొని ఉంటారు ఎన్ని ఇయర్స్ గా. ఇంతకాలం వాళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు రాగానే ఇంత మారిపోయారు అంటే రేపొద్దున ఈ ట్రస్ట్ బిల్డింగ్ ఆ రిలేషన్షిప్లో ఎంతవరకు ఇస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తున్నారు, ఈ ప్లెజర్ కోసం వెళ్ళినటువంటి ఈ జర్నీ ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఏమైపోతారు అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అక్కడ కనిపిస్తుంది అనమాట పిక్చరు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే కొంతకాలం బాగుంటాము అని, కొంతకాలంలో ఎంతకాలం, ఓకే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అక్కడ కష్టాలు ఏంటి, మీరు ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటారు, మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంటి, మీ మోరల్ సపోర్ట్ ఏంటి, ఎంతవరకు మీరు తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే వెనక ఫ్యామిలీ మీకు ఉంటుందా, ఇదేమన్నా బ్రేక్ అయితే కనీసం పిల్లలు కానీ మీకు కొన్ని కేసెస్ నేను చెప్తూ ఉన్నా, డిస్ఫంక్షనల్గా వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీస్లో మళ్ళీ తిరిగి కలుద్దామంటే పిల్లలతో కూడా కలవనివ్వరు. ఎందుకంటే మొరాలిటీకి ఎగెనిస్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళకి పిల్లలతో కలిపిస్తే పిల్లలు ఏం మోరల్స్ నేర్చుకున్నట్టు, ఏం వాల్యూస్ నేర్చుకున్నట్టు. దెర్ ఈస్ ఎ పాయింట్, రైట్? ఎంత తల్లైనా తను వద్దు అని పిల్లల్ని వదిలేసి వేరే రిలేషన్షిప్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలతో ఎలా కల్పిస్తారు, ఎలా మాట్లాడిస్తారు. రేపు పొద్దున్న నువ్వు కావాలి అని వెనుతిరిగి చూసుకుంటే నీ భర్త, పిల్లలు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా మీతో మాట్లాడతారో లేదో తెలియదు, అవునా? సో మీరు వెనక్కి తిరిగి అప్పుడు ఏదో మాయలో కానీ అప్పుడు మీకేదో ఆనందం, నాకు అప్పటికప్పుడు అది సాటిస్ఫై అవ్వాలని వెళ్ళినప్పుడు ఆ హీట్ చల్లారిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకంటే ఎవరున్నారు? అదొక్కటే జీవితం కాదు కదా. తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ఒక సర్కిల్ మొత్తము, రియల్గా ఉన్నటువంటి సర్కిల్, సపోర్టివ్ సిస్టమ్ మొత్తం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత వెనుదిరిగి చూసుకుంటే జీవితం ఏముంది అనేటువంటిది కొన్ని క్షణాలు ఆగి ఆలోచిస్తే వాళ్ళే రైట్ డెసిషన్స్ తీసుకుంటారమ్మా. వాళ్ళ లైఫ్కే అది కరెక్ట్ కాదు. తర్వాత చాలా రిగ్రెట్ అయిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అనమాట. మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.